హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు అయితే మనము DJI Mini 5 Proని అయితే అన్బాక్స్ చేస్తున్నాం. సో ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం రండి. సో ఇప్పుడు నేను DJI Mini 5 Pro బ్యాగ్ అయితే తీస్తున్నా. అండ్ ఇందులో వచ్చేసి DJI RC2. సో మీరు చూడగలరు DJI RC2 ఇది. నెక్స్ట్ వచ్చేసి ND ఫిల్టర్స్. సో ND ఫిల్టర్స్ వీళ్ళైతే ND8, ND32 అండ్ ND128 మొత్తం 3 ఫిల్టర్స్ అయితే ఇస్తారు, చూడొచ్చు. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ప్యాక్ ఆఫ్ బ్యాటరీస్, 3 ప్యాక్ ఆఫ్ బ్యాటరీస్ అయితే ఉంటుంది, మొత్తం 3 ఉంటుంది. దాని తర్వాత ఇంకా DJI Mini 5 Pro డ్రోన్, చూడొచ్చు మీరు డ్రోన్. సో ఇక నెక్స్ట్ అయితే ఇందులో ఎక్స్ట్రా ప్రొపెలర్స్ అండ్ కేబుల్స్ అయితే ఉంటుంది, అంతే. ఎక్స్ట్రా ప్రొపెలర్స్ అండ్ కేబుల్స్ ఉంటుంది. అండ్ ఇక దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే, సో ఫస్ట్ అయితే డ్రోన్ కవర్ని అయితే అన్బాక్స్ చేద్దాం. ఇదైతే DJI Air 3 లాగా ప్యాకింగ్ ఇచ్చారు ఈసారి. గింబల్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది ఇందులో ఈ కవరింగ్కి. అండ్ ఇంకా ఇది ND ఫిల్టర్స్ యాజ్ యూజువల్. అండ్ ఇంకా ఇది RC2 బ్యాక్ సైడ్ యాజ్ యూజువల్ మీకు మెటల్ కంట్రోలర్స్ అయితే ఉంటుంది, దాన్ని ఫిక్స్ చేసుకోవాలి మనం. మొత్తం 2 ఉంటుంది. అండ్ ప్యాక్ ఆఫ్ బ్యాటరీస్, 3 ప్యాక్ ఆఫ్ బ్యాటరీస్ ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే బ్యాటరీని లోడ్ చేద్దాం దీనిలో. సో ఆటోమేటిక్ ఆన్ అవుతుంది, ఆటోమేటిక్ ఆన్ అయింది, ఓకే. అండ్ ఇప్పుడు RC2. సో ఇక ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ వచ్చేసి నాకు అనిపించింది DJIలో ఇంతవరకు ఏ మినీ సిరీస్లో కూడా ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఇవ్వలేదు. సో DJI Mini Flymore కాంబో ఆర్ DJI Mini 5లో సో 42 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఇస్తున్నారు. అదైతే నాకు మస్తు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మనం ఏదో షూట్కి వెళ్ళాము, అక్కడ మనము బై మిస్టేక్ ఒక మెమరీ కార్డ్ మనం క్యారీ చేయడం మర్చిపోయామనుకోండి, సో ఇదైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అదైతే నాకు సూపర్ అనిపించింది. అండ్ ఇంకా DJI మినీలో మీరు డ్రోన్ని అన్బాక్స్ చేసి అన్ఫోల్డ్ చేయగానే ఆటోమేటిక్ ఆన్ అవుతుంది, మనము మాన్యువల్గా కానీ ప్రెస్ చేసే అవసరం లేదు. అది కూడా మనము ఆప్షనల్ సెట్టింగ్స్లో వెళ్ళి ఎనేబుల్ ఆర్ డిసేబుల్ చేసుకోవచ్చు. సో అదైతే సూపర్. అంటే ఇప్పుడు ఫాస్ట్ షూట్ ఏదైనా తొందరగా ఒక షూట్ తీయాలి అంటే సో మనము మాన్యువల్గా తీసి ఆన్ చేసే అవసరం అయితే లేదు. సో వన్స్ మనము ఆ వింగ్స్ ఏదైతే ఉందో దాన్ని అన్ఫోల్డ్ చేయగానే సో ఆటోమేటిక్గా డ్రోన్ అయితే ఆన్ అవుతుంది అండ్ మనము ఇమీడియట్ షూట్ అయితే చేయొచ్చు. అదైతే నాకు సూపర్ అడ్వాంటేజ్ అనిపించింది DJI మినీ సిరీస్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈజీ టు రీప్లేస్ ప్రొపెలర్స్. ఎందుకంటే ఆల్మోస్ట్ దీన్ని వెనక సిరీస్లో అయితే మనము ఒక స్క్రూ డ్రైవర్ అయితే యూజ్ చేయాల్సింది ఆ ప్రొపెలర్స్ని రీప్లేస్ చేయడానికి. కానీ ఇదైతే క్లిప్ ఆన్ ప్రొపెలర్స్, ఈజీగా మనం రిమూవ్ చేసుకోవచ్చు అండ్ ఈజీగా మనము రీప్లేస్ చేసుకోవచ్చు. అదైతే నాకు సూపర్ అడ్వాంటేజ్ అనిపించా. అండ్ నెక్స్ట్ వచ్చేసి LiDAR సెన్సర్ ఫర్ రిటర్న్ టు హోమ్, ఎస్పెషలీ అట్ నైట్. ఇది అయితే మనకి చాలా యూజ్ అవుతుంది. ఈ LiDAR సిస్టమ్ ఆర్ LiDAR సెన్సర్ ఏం చేస్తుంది అంటే యూజువలీ మనము ఎలా టేక్ ఆఫ్ అయ్యామో ఆ రూట్స్ అన్ని రికగ్నైజ్ చేసుకుంటుంది. సో వన్స్ మీరు రిటర్న్ టు హోమ్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ అది నైట్ టైం అయినా కానీ డే టైం అయినా కానీ సో ఎలా వెళ్ళిందో అలాగే రిటర్న్ టు హోమ్ అయితే వస్తుంది, ఇంక్లూడింగ్ మ్యాచింగ్ సేమ్ లాంగిట్యూడ్ అండ్ లాటిట్యూడ్. అదైతే నాకు సూపర్ అనిపించింది, ఎస్పెషలీ అట్ నైట్. ఇంకా నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి DJI Mini 5లో వచ్చేసి నాకు బెస్ట్ అనిపించింది 1 inch CMOS సెన్సర్. సో బేసికలీ CMOS సెన్సర్ ఏం చేస్తుంది అంటే
మనకి ఎక్కువ లైట్ అయితే క్యాప్చర్ చేస్తుంది, అంటే ఒక బెస్ట్ ఇమేజ్ రెజల్యూషన్ అవుట్పుట్ అయితే ఇస్తుంది 1" CMOS సెన్సర్. యూజువలీ 1" CMOS సెన్సర్ అయితే మనకి DJI Air 3లో ఉంది. సో దాని అలాగే DJI Mini 5 Pro ఆర్ Mini 5 More కాంబోకి అయితే తెచ్చారు. సో ఇదైతే మస్ట్ క్లారిటీ ఇస్తుంది పిక్చర్స్కి అయితే. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి వర్టికల్ ఆప్షన్. సో దీన్ని వర్టికల్ అండ్ హారిజాంటల్, యూజువల్లీ మనము రీల్స్ కూడా షూట్ చేయొచ్చు అండ్ యూట్యూబ్ కూడా షూట్ చేయొచ్చు. ఇది ఆల్మోస్ట్ మనకి DJI Mini 4లో కూడా ఉంది. సేమ్ దాని యాజ్ ఇట్ ఈస్ దీనికైతే రీప్లేస్ చేశారు. అండ్ ఎస్పెషల్లీ ఫొటోస్కి అయితే దీనికి 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చారు. సో ఫొటోస్ అయితే సూపర్ క్లారిటీతో అయితే వస్తుంది. అదైతే నాకు సూపర్ అనిపించింది. 50 మెగాపిక్సెల్ అంటే క్రేజీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీరు అప్ టు 4K 120 FPS వరకు మీరు షూట్ చేయొచ్చు. సో స్లో మోషన్ అయితే సూపర్గా వస్తుంది. అదైతే నాకు క్రేజీ అనిపించా. అండ్ నెక్స్ట్ వచ్చేసి 225 రొటేషన్. యూజువల్లీ ఇది 360 రొటేషన్ కాదు, 225 రొటేషన్. సో రొటేషన్ షాట్స్ నేను చూపిస్తాను. సో ఇలా అయితే మీరు తీయచ్చు. సో యూజువల్లీ ఇదైతే మనకి ఒక సినిమాటిక్ రొటేషన్ షాట్ తీయడానికి అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాడెడ్ ఫీచర్ ఇన్ DJI మినీ సిరీస్లో అయితే నేను చెప్పొచ్చు. సో రొటేషన్ షాట్స్, సినిమాటిక్ షాట్స్ అయితే మస్తుగా తీయచ్చు మనము. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి విజన్ అసిస్ట్ ఉంది. సో విజన్ అసిస్ట్ ఎలా వర్క్ అవుతుంది అంటే దీనికైతే 5 కెమెరాస్ ఉంది. సో ముందు విజన్ అసిస్ట్ అయితే మనకి లెఫ్ట్, రైట్, ఫ్రంట్, బ్యాక్ కానీ ఇప్పుడు ఈ DJI మినీ సిరీస్లో అయితే లెఫ్ట్, రైట్, ఫ్రంట్, బ్యాక్ అండ్ డౌన్. సో మొత్తం ఆల్మోస్ట్ 5 డైరెక్షన్స్ మనమైతే దీన్ని విజన్ అసిస్ట్ చేయొచ్చు. సో ఇది చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది మనకి. యూజువల్లీ మనం ఫ్లై చేయడానికి లెఫ్ట్, రైట్ ఆర్ ఫ్రంట్, డౌన్ ఏముంది అని తెలుసుకోవడానికి విజన్ అసిస్ట్ అయితే చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ నాకైతే సూపర్ అడ్వాంటేజ్ అనిపించింది ఏంటంటే ఎక్స్టెండెడ్ బ్యాటరీ అప్ టు 52 minutes ఫ్లైమోర్ కాంబోలో తీసుకుంటే మీరు. సో దీంతో మీకు 2 వేరియంట్స్ అయితే వస్తుంది. ఒకటి ఫ్లైమోర్ కాంబోలో 52 minutes ఒకటి వస్తుంది. ఇది ఆల్మోస్ట్ 4680 amps అనుకుంటా. సో 52 minutes వరకు ఫ్లైట్ టైం ఇచ్చారు వాళ్ళు, కానీ మనమైతే ఆల్మోస్ట్ ఒక 45 to 47 minutes అయితే ఫ్లై చేయొచ్చు. ఇంకొకటి నార్మల్ DJI మినీ ఫ్లైమోర్ కాంబోలో నార్మల్ది కూడా ఉంది. ఆల్మోస్ట్ మీరు 32 minutes ఆర్ 35 minutes అయితే ఫ్లై చేయొచ్చు. సో నేను ఆల్మోస్ట్ ఒక 3 days నుంచి యూస్ చేస్తున్నా DJI మినీ. సో నాకేమనిపించింది అంటే ఆల్మోస్ట్ DJI Air 3 ఫీచర్స్ అన్నీ దీంతో అయితే లోడ్ చేసేస్తారు. బేసికలీ ఇది ఒక DJI Air సిరీస్లో మినీ వర్షన్ అనమాట. సో నేనైతే మీరు DJI మినీ 3 or 2 యూస్ చేస్తుంటే అప్గ్రేడ్ చేయొచ్చు. మినీ 4కి దీనికి ఎక్కువ వేరియేషన్స్ అయితే ఏం లేదు ఆర్ ఎక్కువ ఫీచర్స్ అయితే ఏం లేదు ఎక్సెప్ట్ దట్ రొటేషన్ ఫీచర్. సో DJI Air సిరీస్ యూస్ చేస్తున్న వాళ్ళైతే ఈజీలీ దే కెన్ అప్గ్రేడ్ టు DJI మినీ. సో DJI 4 ఐ వోంట్ సజెస్ట్. సో నెక్స్ట్ వర్షన్ రాని తర్వాత అయితే చూద్దాం. సో ఇదైతే DJI మినీ ఫ్లైమోర్ కాంబో ఫీచర్స్ అన్నమాట. సో ఇక ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇక నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.